దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. చేతికందని కొడుకు వచ్చాడు కదా, హాయిగా ఉందాం అనుకున్న తరుణంలో భగవంతుడు మీ పట్ల సాయిచంద్ అనగానే నాకే ఒకసారి గొంతులో సాయిచంద్ అంటే అంత స్పీచ్. ఈ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో గులాబీ జెండానే ఉండాలి. రామన్న జెండా ఉపయోగమే కదా, ఓకే కదా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, గులాబీ జెండా, కాదు గుర్తు గులాబీ జెండా, గులాబీ జెండా. అది మనసుకు బాగా ఇప్పటికీ హత్తుకుపోయే పాట. అంటే మా నాన్న కూడా చాలా మంచి స్వరం సార్. అంటే సాయిచంద్కి తాత తండ్రి నుంచి వచ్చినది ఆస్తి సార్, మాకుండే ఆస్తి అదే. కొత్త వెలుగు రాదా, సరి కొత్త బతుకు రాదా, ఓ పుట్టుకతోనే సాయిచంద్ కూడా అట్లా గొంతు వచ్చిందేమని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లా పాడుతూ ఉండడం వల్ల నా స్వరం తనలో ఇవిడిపోయింది. మన అన్న పాట ఫస్ట్ పాడాలని నిర్ణయించుకున్నాను సార్. అని అదే పాట. ఏం పాట అంటే, మమ్మిడిసి వెళ్ళిపోతివా ఆంజనేయులన్నా, మమ్మిడిసి వెళ్ళిపోతివా. కానీ ఈరోజు నేను నా కొడుకు కొరకు ఇదే పాట సార్. మమ్మిడిసి వెళ్ళిపోతివా మా సాయి చందు, మాటైనా చెప్పకుండరా నా బిడ్డ, నా కొడుక సాయి చందు, నాకైనా చెప్పకుండా వెళ్ళిపోతివా బిడ్డ, నన్ను కాసారి నువ్వు పలకరించి పో బిడ్డ. నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణయే మాయరా శంకరా అని ఈ పాట పాడితే, అది ఎవరు సార్ ఏడవని వాళ్ళు, ఎవరు సార్ తల్లులు రోధించని వాళ్ళు. బీ కన్నా కేసీఆర్ సారే ఎక్కువ చూసిండు, తనని అభివృద్ధి చేసిండు సార్. సాయిచంద్కి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా కూడా భయపడేవాడు కాదు. అంటే మొండి 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 ధైర్యం సార్. కలిసిపోయిన నా బిడ్డని నేను, ఆ శివుని నేను వేడుకుంటున్నా సార్. ఇప్పుడు నా కన్న బిడ్డ ఏడని, నా కన్న కొడుకు ఏడని, నా కన్న కొడుకు సాయి చందు ఏడని. ఈ వారం మన గెస్ట్ ఇటీవల మృతి చెందిన ప్రముఖ గాయకుడు సాయిచంద్ తండ్రి వెంకటరామ గారు. కొడుకు చనిపోయిన తర్వాత ఆయన జీవన విధానం ఏ విధంగా ఉంది,
ఆయన పాటల జ్ఞాపకాల్లో ఆయన ఎలా ఉన్నారు అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం సార్. అన్న, సాయి చంద్ అనగానే నాకే ఒకసారి గొంతులో పొంగిన వస్తుంది, బాధపడుతుంది. మరి మీకు ఎలాగుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే మీ పేరు కూడా మర్చిపోయేలాగా చేస్తున్నాడు ఆయన. సాయి చంద్ అంటే అంత ఆ స్పీచ్ అది. ఆయన చనిపోవడం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. కానీ కొడుకుతో చెప్పుకోవాల్సినవి, కొడుకు తీర్చేసి బాధ్యతలు ఇంకా రకరకాలు చాలా ఉంటాయి. చేతికందని కొడుకు వచ్చాడు కదా, హాయిగా ఉందాం అనుకున్న తరుణంలో భగవంతుడు మీ పట్ల చిన్న చూపు చూశాడు. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నారు మీరు. సాయి చంద్ అసలు పాట వైపు మళ్ళడానికి కారణం ఏంటి? సాయి చంద్ ఇంత స్థాయికి వస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారా? 2, సాయి చంద్ తర్వాత అంటే చనిపోయిన తర్వాత మీ జీవన విధానం ఎలాగుంది? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, సాయి చంద్ అటువైపు అడుగులు వేయడానికి కారణం చెప్పు. ముందుగా మీ ఐ డ్రీమ్ ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు వెంకటరాములు. మా ఊరు అమర్చింత, జిల్లా వనపర్తి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు వనపర్తి జిల్లా కిందకి మా ఊరు వస్తుంది. మాది మండల కేంద్రము. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రం కూడా అమర్చింత. ఇప్పుడు మొక్తలకు డిలిమిటేషన్లో వెళ్ళిపోయింది. అయితే నేను ఇప్పుడు సాయి చంద్ వాళ్ళ నాన్నగానే పిలువబడుతున్నాను. ఒకప్పుడు నా పేరు నాకు సార్థకం ఉండేది. వెంకటరాములు అంటే ఆయన కూడా ఒక ప్రజా గాయకుడిగా పేరుంది అమర్చింతలో, మా మహబూబ్నగర్ జిల్లాలో. తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాను. దాదాపు ఒక 12 సంవత్సరాలు ఓల్డ్ టైమర్గా కూడా పనిచేశాను. 89 నుంచి 2001 దాకా నా సుదీర్ఘ ప్రయాణం అది. మొత్తం గవర్నమెంట్ జాబ్ వదులుకొని నాకున్న ఉద్యోగాలు ఏ ప్రైవేటు అయినా ఏవి కూడా నా సొంత పని అనేది లేదు. ప్రజల పనే నా పనిగా ఎన్నుకొని ఒక దాదాపు సామాజిక ఉద్యమాల్లో సామాజిక గీతాలతోటి నా యొక్క ప్రయాణం సాగింది. ఆ క్రమంలోనే నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు క్రాంతి కుమార్, ఆయన మిలిటరీలోకి పంపించాను. ఆయన అంటే 81లో ఆయన పుట్టిండు, 82లో పుట్టిండు, 84లో సాయి చంద్ పుట్టిండు. అంటే ఈ ఇద్దరు కూడా ఒకరు దేశానికి కొరకు నేను సేవ చేస్తానన్నా అని నా పెద్ద కొడుకు అంటే, ఆర్మీ సైనికుడిగా నేను జాయిన్ అవుతానంటే సంతోషం అని నేను ఇంకా ఇంతకంటే గొప్ప కార్యం ఏం చేయలేము మనం మనకుండే స్థాయిలో. మాది దళిత కుటుంబం, శ్రామిక కుటుంబం, పేద కుటుంబం. మా నాన్నల ఆస్తులు మాకేం లేవు, నాకు కూడా ఆస్తి లేదు. కాబట్టి మనకు ఉండే ఆస్తే ఈ దేశంలో ఉండే సంపద మీదనే మనం బతకాలి. నాకేం ప్రభుత్వ ఉద్యోగం లేదు. సరే నీవు ఆర్మీలోకి వెళ్తానంటే సంతోషం. ఆర్మిక సైనికుడిగా ఈ దేశానికి సేవ చేస్తాననేది దృక్పథం రావడమే చాలా గొప్ప విషయంగా నేను భావించి తనను ఆర్మీలోకి పంపాను. సర్వీస్ పూర్తి చేసిన 17 సంవత్సరాలు. ఆ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత 1 ఇయర్ 2002లో జాయిన్ అయ్యిండు, 2018లో రిటైర్డ్ అయ్యిండు. 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు లివర్ డ్యామేజ్ కావడంతో చనిపోయాడు ఆయన పెద్ద కొడుకు. రెండో కొడుకు సాయి చంద్. ఆయన ప్రస్థానం చెప్పాలంటే కొద్దిగా చెప్తాను. అయితే 3వ పాపన ఉంది నాకు ఇప్పుడు ప్రస్తుతం. ఇక నా కూతురు ఉన్నది. ఆమె కూడా ప్రజెంట్గా పైలట్ ట్రైనింగ్ చేస్తుంది బేగంపేటలో. సో ఈ 3 సంతానానికి నేను ఉన్నాను. అయితే నా కొడుకుల తల్లి చనిపోయింది. నా మొదటి భార్య, నా 2 కొడుకుల తల్లి 2001లో ఆమె కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి మా ఇంట్లో సర్క్యూట్ షార్ట్ వచ్చి బట్టలు ఆరేస్తుంటే చనిపోయింది. ఆ యొక్క దుఃఖాన్ని సాయి చంద్ కళ్ళారా చూసిండు. తన తల్లి మరణాన్ని తన కళ్ళ ముందే తను కాపాడాలని చేతులు దాచి అమ్మా అమ్మ అని అరిస్తే కూడా తల్లి తన చెంతకు చేరకపోవడం, తన కళ్ళ ముందే కనుమరుగవడం తనకి ఎంతో దుఃఖాన్ని మిగిల్చిపోయింది. ఆ 15 ఏళ్ల వయసు తనకప్పుడు సాయి చంద్. ఆ పసిప్రాయంలో తన కన్నీళ్ళు తుడుచుకొని ఎంతసేపు ఆపుదామన్నా కన్నీళ్ళు ఆగని వయస్సు ఆయనది. అట్లా బాధని
దాదాపు తను చనిపోయే వరకు 2023 జూన్ 29 వరకు తన తల్లి జ్ఞాపకాలని మర్చిపోలేదు. తన తల్లి యొక్క మరణాన్ని ఎప్పుడు తలుచుకుంటుండేది. తన ఇంటర్వ్యూలో ప్రతి ప్రస్థానంలో తన ఇంటర్వ్యూలో ఎప్పుడు మొదలుపెట్టినా తన తల్లిని తలుచుకోకుండా ఎక్కడ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు. తన కన్నీళ్ళు కూడా ఆగలేదు. అట్లా పాటల వైపు ఆయన ఎప్పుడు అడుగు వేస్తారండి, దానికి కారణం ఏంటి? ఇట్లా అంటే ఈ క్రమం అంటే ఆయన కళ్ళ ముందు అట్లా జరిగింది. ఆయన పాటల వైపు ప్రధానంగా పాట అనేది ఒక ఆయుధంలాగా తనకు ఎప్పుడు దొరికింది అంటే 6వ తరగతి చదువుతుంది. 95లో ఆయన 6వ తరగతి. ఆమె గవర్నమెంట్ స్కూలే సార్. మా పిల్లల మొత్తం చదువులు, నా చదువులు కానీ నా పిల్లల చదువులు, నా పెద్ద కొడుకు కూడా గవర్నమెంట్ హై స్కూలు, నా చిన్న కొడుకు కూడా గవర్నమెంట్ స్కూలు, నా కూతురు కూడా గవర్నమెంట్ స్కూలే. మొత్తం స్కూల్ కానీ కాలేజీలు కానీ అంత పీజీ వరకు చదువుకున్నారు. నా చిన్న కొడుకు కానీ నా కూతురు కానీ ఇద్దరు కూడా గవర్నమెంట్ కాలేజీలోనే సీట్లు సంపాదించుకున్నారు. మంచిగానే కొనసాగింది. అయితే ఈ క్రమంలో 6th క్లాసులో కల్చరల్ ప్రోగ్రాం పెట్టినప్పుడు యాక్టివిటీస్లో తను పాల్గొని నేను పాట పాడితే ఎట్లా ఉంటుందో చూద్దామని అట్లా ట్రయల్ చేసిన. అంటే నేను ప్రజాగాయకుని కదా సార్. అవును. నేను అప్పటికే నేను దాదాపు 78 నుంచి నా ప్రస్థానం మొదలైంది పాటగా. అంటే గద్దరు సినిమా చూసినాను, మా భూమి సినిమాను. 79లో మా భూమి సినిమా చూసినాను. అప్పుడు బండెనక బండి గట్టి అనే పాట నన్ను ఇన్స్పిరేషన్ చేసింది. గుర్తుందా పాట? గుర్తుంది సార్. ఒకసారి పాడండి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద గోల్కొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుక నీ గోల్కొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుక. ఆ పాట మీకు మంచి చూపు తెచ్చినట్లుంది కదా? అవును. ఆ పాటతో నేను కొంచెం లైఫ్నే మార్చుకోవాలనుకున్నాను. ఆ పాట ఆ సినిమా చూసిన తర్వాత నేను ఐటీఐ చదువుతుంటే అప్పుడు ఐటీఐ కాలేజీ నుంచి నేను మా క్లాస్మేట్స్ అందరితో కలిసి హైదరాబాద్ వచ్చి సినిమా చూసాము. అప్పుడు బి నరసింహరావు డైరెక్టర్ని కలిసినాం. 6వ రోజు మేము సినిమా చూసే రోజు ఆయన కూడా వచ్చిండు, కలిసినాం. అట్లా ఒక ఇన్స్పిరేషన్ కలిగింది సార్ నాకు ఎందుకు. అట్లా ప్రజాగీతాలతోటి ప్రజలను ఉత్తేజం చేయొచ్చు. మాకు కూడా ఒక సామాజికమైన అవమానాలు ఉన్నాయి మాకు, మా వర్గానికి, మా జాతికి. ఆ జాతి యొక్క అవమానాలు పోవాలంటే ఇలాంటి చైతన్యమైనటువంటి సాంస్కృతిక రంగంలో ఉంటే మంచిదని నాకు అనిపించి నేను ఇక అప్పటి నుంచి సాంస్కృతిక రంగం పాటలే పాడాను సార్. నేను ఇక అరుణోదయ అని కాదు కానీ సాంస్కృతిక అంటే జానపదాలు కాకుండా, సినిమా గీతాలు కాకుండా, అటువైపు వెళ్ళకుండా నేను ఇక ప్రజల గీతాలే ఏదైతే ఆ భావజాలం వైపు వచ్చేసిన. ఇంకా అంటే ఇంకా నేను ఒక్క పాట కూడా ఎక్కడ కూడా సినిమా పాట కానీ అంటే ఈవెన్ స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడ కూడా నేను పాట పాడితే ప్రజాగీతాలే పాడాను. పాటలు తప్ప వేరే పాటలు పాడలేదు సార్. ఇంకో పాట చెప్పండి, పాడండి. అంటే మీ మనసుకు బాగా ఇప్పటికీ హత్తుకుపోయే పాట. అంటే నాకు 83లో ఇదే హైదరాబాదులో నేను ఇంటర్మీడియట్ చేసిన సార్. ఆ క్రమంలో నాకు రేడియో స్టేషన్లో పాట పాడే అవకాశం వచ్చింది. రేడియో స్టేషన్లో పాడిన సార్ 83లో లకిడి కప్పుల దగ్గర. మొట్టమొదటిసారి ఇప్పుడు నేను ఎక్కడ పుట్టినా చిన్న పల్లెటూరులో పుట్టినా, నేను ఎక్కడ ఎవరి సంతానంలో ఉన్నా దళిత జాతి సంతానంలో ఉన్నా, నా చదువేంటి నేనేంటి మా కుటుంబాలకే చదువులు లేవు సార్. అప్పటికి నేను ఒక 5వ వాడిని మా ఊర్లో, మా కులంలో చదువుకున్న వాళ్ళలో నేను ఒక 5వ వాడిని. ఇలాంటి వాడిని నాకు రేడియో స్టేషన్లో పాట పాడడానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావించుకున్నాను. అంటే ఈ గొంతు, ఈ స్వరం ఉండబట్టే కదా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ గళం అనేదే కదా ఈ దళాన్ని ఏర్పరిచింది అని నాకు అనిపించింది సార్. మా నాన్న కూడా భజన గీతాలు పాడేవాడు. అంటే మా నాన్న కూడా చాలా మంచి స్వరం సార్. అట్లా మా నాన్న కూడా పాడు సార్. నాకు బాగా నచ్చుతున్న పాట
రంగారంగ నీదలతు ఏ రంగాడ నీదలతు రంగారంగ నీదలతు ఏ రంగాడ నీదలతు రంగా నా చింతలాముని రంగా రంగారంగ నీదలతు ఏ రంగాడ నీదలతు రంగారంగ నీదలతు ఏ రంగాడ నీదలతు అని చింతలముని రంగా అని కృష్ణుడి యొక్క అవతారంలో అదొక భాగమైంది. రేడియోలో పాడిన పాట ఇదేనా? ఇది కాదు, ఇలాంటి పాటలు నాకు చాలా మా నాన్న భజన పాటలు మా నాన్న వాడే పాట ఇది. అంటే సాయి చంద్కి తాత తండ్రి నుంచి వచ్చినది నాకు మా నాన్న నుంచి అట్లా ఇన్స్పిరేషన్. తాత తండ్రి సాయి చంద్ ఆస్తి, ఆస్తి సార్ మాకుండే ఆస్తి అదే. అంటే మా నాన్న నుంచి నేను నేర్చుకునేలేను ఆ పాటలు, మళ్ళీ విని సంతోషపడ్డా. అంటే మీ రక్తంలో ఉంది పాట. ఎస్ సార్, నిజం అది. అది మా నాన్న కూడా మా తాత పుట్టించి మా నాన్న పాడడం వల్ల మా నాన్న నాకు పాట వినాలనే కుతూహలం రేపడం, పాటలు విని నేర్చుకున్నాం. మాకు ఎవరు నుంచి సార్ సంగీత దర్శకులు మాకు ఎవరు లేరు సార్, విద్వాంసులు ఎవరు లేరు. మా స్వయంగా మేము మా నాన్నను చూసి నేను నేర్చుకున్నా. భజనకు పోతుంటే నేను కూడా రేడియోలో పాడిన పాట పాడతాను. అట్లా ఆ రకంగా నాకు వచ్చి 83లో నాకు రేడియో స్టేషన్లో పాడే అవకాశం ఇట్లా ఆ స్వరం రావడంతో 83లో యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా చీకటే మాసిపోదా దురాచార బంధనాలు దొల్లిపడిన పల్లెలో దోపిడి బందెల దొడ్లై దోచై పట్టాల్లో కొత్త వెలుగు రాదా సరికొత్త బతుకు రాదా కొత్త వెలుగు రాదా సరికొత్త బతుకు రాదా ఓ ఏమన్నారు పాటకి అప్పుడు? ఆ పాట పాడినాక మొత్తం మా ఊర్లో ప్రతి ఆ ఊర్లో రేడియోలు కూడా తక్కువ సార్. మా ఇంటి దగ్గర ఉన్న రేడియో దగ్గరకు వచ్చి విన్నారు సార్. అప్పుడు చాలామంది మా క్యాస్టే కాకుండా ఊరు మొత్తం, మా ఊరి పిల్లగాడు హైదరాబాద్లో రేడియో స్టేషన్లో పాట పాడుతుందంటే ఎప్పుడు సార్ 83 మాట, దాదాపు 40 ఏళ్ళ క్రితం మాట. ఊరు జనం అంతా సంతోషపడ్డారు సార్. అంటే సార్ మీ ప్రస్తావన అలా కొనసాగుతున్నప్పుడు అవును సార్ 6వ క్లాస్లో సాయి చంద్కి పాట వైపు అదే ఇదే సార్ 83లో నేను అంటే సాయి చంద్ పుట్టలే ఇంకా. అంటే తన ప్రస్థానానికి ఎందుకు వస్తున్నా అంటే 83లో నేను ఇట్లా పాడడం వల్ల నాకు పుట్టుకతోనే సాయి చంద్ కూడా అట్లా గొంతు వచ్చిందేమని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లా పాడుతూ ఉండడం వల్ల నా స్వరం తనలో ఇవిడిపోయింది. అంటే 84లో పుట్టిన తర్వాత 6th క్లాస్లో పాడుతున్నప్పుడు నేను కూడా ఒక పాట పాడతాని నా కొడుకు మా నాన్న వాడిన పాటని నేను ఒక పాట రాసి ఇంటి సార్. అప్పట్లో మా ఊరిలో ఒక రైతు కూలి సంఘం నాయకుడు చనిపోయాడు. ఆయనకు నేనంటే అభిమానం, నా పట్ల చాలా గౌరవంగా ఉండేవాడు. నేను కళాకారుడిగా అప్పటికే బాగా ఎస్టాబ్లిష్. చనిపోతే ఆయన 1991లో చనిపోయినప్పుడు తన మీద నాకు అభిమానం పెరిగి పాట రాశాను. చనిపోయిన రోజే పాట రాసి పాట పాడాను. ఆ పాట అది ఉధృతంగా మోగింది. అంటే మా ఊర్లో అంటే సభలలో ఏ సభలో వాడినా ఈ పాట పాడితే ఏడవని ప్రజలు లేరు. మా ప్రజలే కాకుండా అంటే మా ఊరు వాళ్ళే కాకుండా చుట్టుముట్టు ఎక్కడ సభలు పెట్టినా నేను పాడితే మాత్రం కన్నీళ్ళు రాక తప్పలేదు. ఈవెన్ వేదిక మీద కూర్చున్న వాళ్ళు సైతం అంత ఇదిగా ఉండేది. ఆ పాట ట్యూన్ ఏంది సార్ అంటే ఆ పాటనే నా కొడుకు మా నాన్న రాసిన పాట, మా నాన్న వాడిన పాట, మందిని కదిలించిన పాట, ఏడిపించిన పాట. నేను ఎందుకు వాడకూడదు? ప్రైజ్ వచ్చినా రాకపోయినా ఈ పాట వాడాలని మా నాన్న పాట ఫస్ట్ పాడాలని నిర్ణయించుకున్నాను సార్. అని అదే పాట. ఏం పాట అంటే నిన్నగాక మొన్నే గదా నిన్నగాక మొన్నే గదా నిండుగా నవ్వి మాట్లాడి
భుజం భుజం కలిపి నడిచి భుజం భుజం కలిపి నడిచి చేదోడు వాదోడయి మాటలోనే మాయామైతివా ఆంజనేయులన్నా మమ్మిడిసి వెళ్ళిపోతివా ఆంజనేయులన్నా మమ్మిడిసి వెళ్ళిపోతివా. కానీ ఈరోజు నేను నా కొడుకు కొరకు ఇదే పాట సార్. మమ్మిడిసి వెళ్ళిపోతివా మా సాయి చందు మాటైనా చెప్పకుండరా నా బిడ్డ నా కొడుక సాయి చందు. నీ కొరకు కళాకారులు ఎదిరి చూస్తున్నారు బిడ్డ, నీ కొరకు కళాకారులు ఎదిరి చూస్తున్నారు బిడ్డ. నీ పాట వినుట కొరకు ప్రపంచం తల్లాడిల్లే, నీ పాట వినుట కొరకు ప్రపంచం తల్లాడిల్లే. అమెరికాలో లండన్లోనా కొవ్వొత్తులతో నీకు జోహార్లు అర్పించిరి నా బిడ్డ సాయి చందు. మళ్ళెప్పుడొస్తావోరా నా కొడుక సాయి చందు, నాకైనా చెప్పకుండా వెళ్ళిపోతివా బిడ్డ. నన్నొక్కసారి నువ్వు పలకరించి పో బిడ్డ. ఆరో క్లాస్లో పాట తర్వాత సార్ ఆయన పాటల వైపు అడుగేస్తాడని మీరు ఎప్పుడు అనుకున్నారు? ఇక అక్కడి నుంచి ప్రస్థానం ఇంకా ఆపలేదు సార్. తను 10th క్లాస్ వరకు ఇంకా పాటలు పాడుతూనే ఉన్నాడు. ప్రతిసారి తన ప్రైజులు వస్తూనే ఉన్నాయి. కాలేజీలో కూడా తను పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆత్మకూరులో ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ కొరకు హైదరాబాద్కి వచ్చింది సార్. ఇక డిగ్రీలో తను ఎంటర్ అయిన తర్వాత పీడిఎస్యు రంగంలో ప్రవేశం జరిగింది తనకు. ఆ తర్వాత అరుణోదయ సాంస్కృతిక రంగంలో కూడా తను కాలు పెట్టిండు. ఇక తను పాటగాడు కాబట్టి తప్పకుండా అరుణోదయ వాళ్ళు ఆకర్షించిండ్రు. నువ్వు అరుణోదయలో పనిచేయాలని చెప్తే అరుణోదయలో కూడా పనిచేసిండు. అంటే సిపిఎంఎల్ ప్రజాపంత ఇప్పుడు ఆ పార్టీలో పనిచేస్తూ పీడిఎస్యూలో పనిచేస్తూ ప్లస్ కళాకారుడుగా ఆర్గనైజర్గా రెండిట్లో ఆయన పనిచేసి ఆ క్రమంలోనే ఇక పాటల ఊపంగా ఆగలేస్తారు. ఇక అసలు జన చైతన్య పాటలు ఎక్కడ పోయినా తను సాయి లేకుండా లేవు పాటలు అప్పట్లో. అక్కడ కూడా ఆ సాంస్కృతిక రంగంలో పీడిఎస్ రంగంలో అరుదయ రైతు కూలీ సంఘంలో కానీ పార్టీ సభలలో కానీ సాయి చందు లేకుండా పాట లేదు. అలాంటిది 2005 తర్వాత 6-7 ప్రాంతంలో యూనివర్సిటీలో ఇక అడుగుపెట్టింది సార్. అప్పటికే తెలంగాణ మూమెంట్ అనేది ఉధృతంగా ప్రవాహంలాగా వస్తుంది. మెల్లమెల్లగా ఊర్లు తెలంగాణ కావాలనే జనం వస్తున్న క్రమంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అప్పుడు ఆమరణ దీక్షకు కూడా పూనుకోవడం 2009లో. అంతవరకే పీక్ స్థాయిలోకి వెళ్ళడం. సాయి చంద్ లాంటి కళాకారుడు అప్పటికి ఇంకా తెలియదు ఎవరికి తెలంగాణ మూమెంట్కు. ధూమ్ధామ్ కళాకారుల్లో తను ఇంకా పాత్ర మామూలు చిన్న అడుగులు పెద్ద అడుగులు లేవు అప్పటికి. రసమయ్య బాలకృష్ణ యొక్క ధూమ్ధామే చెలరేగుతుండే అప్పటికి. ఆ క్రమంలో యూనివర్సిటీలో తను అడుగు పెట్టిండు. ఇక యూనివర్సిటీలో ఆయన పీజీ ఎంటర్ అయినప్పుడు అప్పుడు కళాశాల విద్యారంగం నుంచి ఒక నైట్ అవుట్ చేసినట్ట December 31 ఇవి తెలంగాణ నైట్ అవుట్. ఆ క్రమంలో అప్పుడు సాయి చందు పాట అంతకుముందే శ్రీకాంతాచారి చనిపోయింది కదా సార్. శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ముట్టేపల్లి సురేందర్ గారు ఆయన రాసిన పాట రాతి బొమ్మలో కొలువైన శివుడు అనే పాటని సాయి చంద్ తోటి పాడించింది. ఇక ఆ పాట చూడు సార్ అది ఇక మోగిపోయింది అక్కడనే. సాయి చంద్ వాళ్ళ మన శ్రీకాంతాచారి వాళ్ళ ఊర్లో వాళ్ళ తల్లితో పాటు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నర్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తన కంట నీరును కిందికి వదిలిపెట్టేసిండ్రు.
అంత గొప్పగా ఆ గళాన్ని విని ఆ పాట వింటుంటే ఏడవని కళ్ళు లేవు. అంటే ముఖ్యమంత్రి స్థాయి గల వాళ్ళని కంట నీరు పెట్టించింది అని తనంతకు తను, అరే ఇంత గొప్ప కళాకారుడు నేను ఎక్కడ చూడలేదు, నాకు కూడా కంట కన్నీరు పెట్టించిండు ఈ బాబు ఎవరని అక్కడ తను వాకప్ చేసుకొని, ఇతను ఎవరు అంటే మహబూబ్నగర్ జిల్లా ఆయనది. అప్పటికే మాకు మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీగా ఉన్నాడు సార్, కల్వకుర్తి చంద్రశేఖరరావు సార్. మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నాడు అప్పుడు. అరే నా నియోజకవర్గంలో ఇంత మంచి కళాకారుడు ఉన్నాడా అని ఇంక అప్పుడు తనని ఇంటికి పిలిపించుకొని, నువ్వు ఇక నుంచి తెలంగాణలో ధూమ్ధాంలో నువ్వు ఒక మెయిన్ కళాకారుడు, రసమై ఒక వైపు, నువ్వు ఒక వైపు, నువ్వు ఒకటే పాట పాడు, ఇదే పాట మొత్తం స్టేట్ అన్ని ప్రాంతాల్లో నువ్వు రసమైతో పాటు నువ్వు ఉండాలి, ఈ ఒక్క పాట చాలు నువ్వు ఒకటి లేదా 2 పాటలు చాలు నీకు అని అట్లా ఆయన పాట లేనిది అసలు సభ లేదు కదండి. లేదు అంటే ఆ పాట అంతా సార్ పాడిన తర్వాత ఈ సభ ప్రారంభమైంది. అంటే రాతి బొమ్మల్లో అనే పాట సార్ నిజంగా అది, రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని, తెలిసుంటే చెట్టంత నా బిడ్డని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరులో నీరై నీ పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉండి ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా నిలిచాను, నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణయే మాయరా శంకరా అని ఈ పాట పాడితే సార్ ఎవరు సార్ ఏడవని వాళ్ళు, ఎవరు సార్ తల్లులు రోధించని వాళ్ళు? ఆ పాట మీకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు నాకు సార్ అది చెప్తున్నా సార్, లక్షలాది మంది నోట ఈ పాట విని ఎక్కడ పోయినా సాయి చంద్ ఈ పాట పాడితే మాకు ఎంత అంటే ఒక కన్నీళ్ళే కదా సార్, ఎంత సంతోషం కూడా, ఎంత అద్భుతమైన ఒక ఇది ఆర్ద్రత మనిషిలో పుట్టుకొస్తుంది, అంత గొప్పగా వాడేవాడు సార్. ఆ స్వరంలో అంత మెలకువలు. అన్న ఆ పాటలు కొడుకు పాటలు ఉన్నప్పుడు ఎప్పుడైనా అనిపించింది నాకన్నా పెద్దవాడు అవుతున్నాడు అని అనిపించిందా? నాకు అనిపించలేదు, కానీ నాకు ఒకటి మాత్రం గమనించిన సార్, అయితే మేము ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం కాదు సార్ పర్సనల్గా. అంటే నీకు ఏమైనా పాటల మీద ఒక అంటే రీసెర్చ్ చేయాలని ఏమన్నా ఉన్నదా, లేదా కవిత్వం మీద ఏమన్నా రీసెర్చ్ చేయాలని ఉన్నదా, ఇంకేమన్నా ఉన్నదా అని నేను ఎప్పుడూ అడగలే. కానీ తను పాడుతుంటే మాత్రము వింటుండేవాడిని నేను. అంటే ఈ స్వరము ఇక ఆగదు, ఇది పెరిగి పెరిగి పెద్దదైపోతుంది మాత్రం నాకు అర్థమైపోయింది. కానీ ఆయన పాడుతుంటే పాటలో లీనమైపోతాడు ఆయన. అవును సార్, ఏదో మామూలుగా కొంతమంది గాయకుల్లాగా ఏదో చూసి పాడడం అన్నది కాకుండా పాటలు లీనమై అసలు అదొక శక్తి ఏదో ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుందండి. అది ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆయనకి? అది ఒక రకంగా సార్ నేను కూడా క్రమశిక్షణ కలిగిన కళాకారుని. నేను అరుణోదయ సాంస్కృతిక రంగంలో ఒక 13 సంవత్సరాలు సుదీర్ఘమైన నా జీవితము తను చూసిండు. మా నాన్న ఎప్పుడు అంటే ప్రజల కోసమే పనిచేస్తూ తిరిగి క్రమశిక్షణ కలిగి, అంటే ఏ దుర్వ్యసనాలు లేకుండా, ఏ దురభ్యాసాలకు దూరంగా ఉండి, తను ఎక్కడ కూడా ఆస్తి సంపాదించుకోవాలనో
లేకపోతే నాకు పేరు రావాలనో అంటే చెడు వ్యసనాలు ఏమి లేవు. లేవు, తాపత్రయం లేదు మా నాన్నకు. ఇలాంటి మీకు ఆ సాయి లక్షణాలు చందు కూడా లేదు చెడు లేదు వ్యసనాలు. లేదు అంటే ఆ గొంతు కోసం ఖచ్చితంగా రోజు అని తను స్వీట్ కూడా తినేవాడు కాదు సార్, గొంతునంత కాపాడుకునేవాడు. అంటే ఏదైనా ఒక ప్రజల కోసం చేయాలనే ఒక దృష్టికోణం ఉంది సార్. అది గతంలో వామపక్ష భావజాలంతో పనిచేసింది. నెక్స్ట్ కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు ప్రజల కోసమే ఉండాలిగా, నాకు ఏమీ వద్దు, పదవులు వద్దు, ఇవొద్దు అవద్దు, సారు చెప్పిండు మన ప్రోగ్రాం చేయాలి, వెళ్ళాలి, ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి తెలంగాణ రాకముందు అదే చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సార్ కేసీఆర్ సార్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. కేసీఆర్ సార్ కూడా నా కొడుకుని ఒక దత్తపుత్రుడిలాగానే చూసింది సార్. ఇదైతే నిజం సార్. నేను ఎంతగా ప్రేమించాను అంటే నేను 15 సంవత్సరాల వరకు నా దగ్గర ఉన్న తర్వాత ఎప్పుడైతే డిగ్రీ కొరకు వచ్చిందో అప్పటి నుంచి నేను పెద్దగా తన బాగోగుల గురించి పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక హైదరాబాద్లో చేరిన తర్వాత ఏమైపోతుంది సార్ అంటే ఫ్రెండ్షిప్ ఏర్పడము, లేదా ఆర్గనైజేషన్లో ఉండడము, లేదంటే ఇంకేదన్నా ఒక టాలెంట్ వస్తుంది సార్ హైదరాబాద్ చదువుకుంటే. ఎవరికైనా సార్ యూనివర్సిటీలో అడుగుపెట్టిందంటే తప్పకుండా ఒక స్కాలర్ అని అవుతాడు, ఒక డాక్టర్ అని అవుతాడు, ఒక యాక్టర్ అని అవుతాడు, ఒక లాయర్ అని అవుతాడు. ఇది కంపల్సరీ జరుగుతుంది అనేది నాకు. అంటే మీ కన్నా కేసీఆర్ సారే ఎక్కువ చూసిండు, తనని అభివృద్ధి చేసిండు సార్. ఈ పాటల ఈ కథలకి ఎప్పుడైతే వచ్చిందో ఇలాంటి కళాకారుని పోగొట్టుకోకూడదు, ఇలాంటి కళాకారుని ఒంటరిగా వదిలిపెట్టకూడదు, పాట పాడి వెళ్ళిపో అనకూడదు. తనని తన దగ్గర చేర్చుకొని నీకేం కావాలి, నీకేం అవసరం ఉంది, నీ జీవితానికి సరిపడా ఏమైనా ఇల్లు, బట్ట, అన్నము ఏమైనా అవసరం ఉంటే చెప్పు, అన్నీ సమకూరుద్దాం, ఇక నీవు ఎక్కడ వెళ్ళొద్దు అని చెప్పి ఆ రకంగా తనని అట్లా సమకూర్చింది సార్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు ఒక ఇల్లు ఏర్పాటు, తన యొక్క అంటే మంచి జీవితం, ఎక్కడ నీవు శ్రమ చేయొద్దు, ఇక ఎక్కడ ఉద్యోగ ప్రవేశం చేయొద్దు, ఈ రాజకీయ ప్రస్థానంలోనే ఉండు, ఈ కళారంగంలోనే ఉండు, నీ తర్వాత వచ్చే కళాకారులు ఎంతోమందిని మనకు తెలంగాణకు చాలా అవసరం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నా యొక్క పథకాల విషయంలో కానీ ప్రజలకు వివరంగా చెప్పడానికి కొరకు నీలాంటి కళాకారుడు కనీసం ఒక 10 మంది అన్న తయారు కావాలి అని చెప్పి ఆయనని ఏ సభలకు అయినా నువ్వు మాత్రం ఉండాలి, నేను నాది ఉపన్యాసం, నీది పాట, ముందు నీ పాట, నా తర్వాత నాది మాట. అట్లా జరిగింది సార్, దాదాపు కొన్ని ఏళ్ళు జరిగింది తెలంగాణ. మీరు సాయి పాటల్లో అంటే మీరు రాసిన కాకుండా ఆయన చాలా పాటలు పాడాడు, వేల పాటలు. మీకు బాగా కదిలించిన పాట ఒక పాట పాడండి. తను పాడిన పాటల్లో నన్ను బాగా కదిలించిందంటే నాన్న పాటనే సార్. ఇంక అంతకంటే నాకు గొప్పగా అంటే చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను. ఒక తండ్రి మీద బ్రతికున్నప్పుడే తండ్రి జీవితం గురించి, తండ్రి అంటే ఎట్లా ఉండాలి అనేది ఒక ఊహాజనితంగా రాసే విషయం కాదు సార్. ఒక తల్లి విషయం కానీ ఒక తండ్రి విషయం కానీ అది భౌతిక విషయం కదా సార్. పాడండి. పాడతాను సార్. అది నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ పాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు,
మేము చిన్న తప్పు చేసిన చిరునవ్వుతోనే మన్నించినవు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు బాధ్యతకు మారు పేరైనవు నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నవు నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా అది నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము కోరుకున్నదేది కాదనవు మా మనసును గాయపరచనీయవు నీ ఎదల ఎన్ని బాధలున్నా కానీ నా క్షేమమే నువ్వు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. ఇంతకంటే గొప్పగా తల్లిదండ్రులకి ఏముంటుంది సార్ కీర్తి. ముఖ్యంగా తండ్రికి ఇంత గర్వకారణమైనటువంటి పాట పుట్టించి తండ్రిని ప్రేమించని వాళ్ళని కూడా తండ్రిని ప్రేమించాలి. సాయి చూడు వాళ్ళ నాన్న ఎవరి నాన్ననో చూసి ఇన్స్పైర్ అయ్యి తండ్రి అంటే ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. తండ్రికి పిల్లల మీద ప్రేమ కూడా ఉంటుంది. తండ్రి యొక్క అవసరం పిల్లలకు అందరికీ ఉండాలి, ఉంటుంది. మా నాన్న కూడా అట్లా ఉన్నాడు, మాకు అట్లా నేర్పించిండు. ఆయన చూసి నేను నేర్చుకున్న పాట నేర్చుకున్నా, ఆయన మాట నేర్చుకున్నా, ఆయన క్రమశిక్షణ నేర్చుకున్నా. ఆయన జీవితమే నాకు ఒక గుణపాఠం. కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఆయనకు తెలుసు. పిల్లల్ని సంతోషం ఎట్లా పెట్టాలని తెలుసు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన దుఃఖపెట్టిన రోజులు లేవు. ఎప్పుడు సంతోషమే కలిగించిండు మా నాన్న. అన్న ఈ పాటలో సాహిత్యం ఉంది కదా నాన్న గురించి రాసింది అన్న, పాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడు మీ పట్ల సాయి? పాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా సార్ అంతకన్నా ఎక్కువ ఉండేవాడా? అంతకంటే ఎక్కువ అని ఇప్పుడిప్పుడే ఉండేది. కానీ నా పట్ల మాత్రం ఎప్పుడు ప్రేమ కలిగి ఉండేది సార్. సరే చాలా ఏళ్ళు మేము కొన్ని రోజులు కలిసిలేము, మాట్లాడుకునిలేము, కొంచెం దూరం. అంటే ఆయన ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు, ఆయన ప్రోగ్రాంలు ఎక్కువ ఉండేవాడు. ఎప్పుడో ఒకసారి నేనన్నా వచ్చి కలవాలి, లేదా ఎప్పుడో ఒకసారి అమర్చింతకు వచ్చి తను రోజుకి వచ్చి మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడేవాడు అప్పుడప్పుడు, తక్కువ. కాకపోతే సార్ నా దృష్టి ఏంటంటే ఎప్పుడు కలిసి ఉంటేనే ప్రేమ ఉంటుందని నా అభిప్రాయం కాదు. ఎప్పుడన్నా కానీ ఒక్కసారి సార్, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒకసారి సార్ బాగున్నారా మీరు వెంకటరాములు గారు అంటే అదే హ్యాపీ అనిపిస్తుంది. అట్లా కన్న కొడుకు ఇంత ఎదుగుతున్న క్రమంలో నాతోటి ఒక పూటగా మాట్లాడకపోయినా కలవకపోయినా అది పెద్ద విషయం కాదు. కానీ గొప్పవాడుగా కీర్తించబడుతున్న కొడుకును చూసి ఇంకా అంతకంటే సంతోషం ఇంకేముంది. గర్వం అది చాలా గర్వంగా అనిపించి నా కొడుకు చాలా ఎక్కడైనా ఉండని హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మా నాన్న వల్లనే నేను ఇంత గొప్పవాడిని అయినా అని చెప్పుకున్నాడు. ఎక్కడ పోయినా సార్, ఎక్కడ పోయినా తను మా నాన్న నాకు ఈ పాట నేర్పించిండు, మా నాన్న వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన, నేను మా నాన్న లేకుంటే ఇక నేను లేను అని నాకు పాదపూజ కూడా చేసింది సార్. నా ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక తండ్రిగా మా నాన్న నాకు జన్మనిచ్చి రక్తం పంచిచ్చి, అదే కాకుండా నాకు ఒక స్వరం ఇచ్చిండు. ఆ స్వరంతో ఈరోజు సాయి చంద్ అనేవాడు ప్రపంచం అంతా వెలిగిపోతున్నాడు. అది మా నాన్నకి స్వరం లేకపోయి ఉంటే నేను ఎంత సాధన చేయవలసి వస్తున్నానో, ఎంతటి ప్రావీణ్యం సంపాదించుకోవాల్సి వస్తున్నానో అని తను భావించి, మా నాన్న నాకు గురువే, మా నాన్న జీవితమే నాకు పాఠం అయిపోయింది, అంతకు తప్ప వేరే ఏమి లేదని చెప్పి. మీరు ఆయనకి కోట్లాది రూపాయలు ఆస్తి పైన అంతకన్నా ఎక్కువైనా గలం ఇచ్చారు, నాకు చాలా అది చాలు సార్. నాకు అదే చెప్పింది సార్. మా నాన్నకి నేనేమి ఇవ్వలేకపోవచ్చు, మీరు కూడా ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వలేదు, తనకు నిజంగా ఇవ్వలేదు సార్.
మీ నేను గొంతుకు ఇచ్చారు కదా. మామూలుగా నేను పెంచిన తల్లిదండ్రులుగా నాకుండే స్థాయిలో నా పిల్లల్ని నేను పెంచుకున్నా. అదొక్కటే కాకుండా క్రమశిక్షణతో నేర్పేది ప్రధానంగా. క్రమశిక్షణ కూడా చాలా నన్ను చూసి తర్వాత కేసీఆర్ను చూసి కూడా నేర్చుకున్నారు సార్. అన్న, ఆయన ఈ ఎంత నిబద్ధత. ప్రయాణంలో సార్ ఒక చిన్న కుటుంబంలో పుట్టిన మీరు, మీ అబ్బాయి అలా 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 అలాగే ఈ స్థాయి ప్రపంచ స్థాయికి ఎదుగుతాడని మీరు ఎప్పుడు ఊహించలేదు. ఊహించలే. కానీ ఎదుగుతున్న కొడుకును చూసి సంతోషపడుతున్న సమయంలో ఇంత పెద్ద ఉపరితనం రావడం, ఇంత చిన్న వయసులో ఇటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని, ఆరోగ్య సమస్య వస్తుందని, అది కూడా ఇంత దారుణంగా జరుగుతుందని ఊహించారా? ఊహించలేదు సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది? అయితే అంతకుముందే 2010లో ఒకసారి చిన్న స్ట్రోక్ వచ్చింది సార్. ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడే వచ్చింది, ఖమ్మంలో వచ్చింది. అప్పుడు గెటాన్ అయినాం సార్. నిమ్స్లో జాయిన్ చేసినాం. 4 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. యాంజియోగ్రామ్ ఇచ్చిండ్రు. మామూలుగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ ఏం స్టంట్లు గింట్లు ఏమీ వేయలేదు. ఇక గెటాన్ అయిపోయింది కాబట్టి ఇంకేం కాదు అనుకున్నాడు. మేము ఎప్పుడైనా గుర్తు చేస్తుంటాం, సాయి జాగ్రత్త బిడ్డ, కొంచెం ఈ అప్పుడప్పుడు ఏదన్నా అంటే సరి అయిన టైంకు నిద్ర అవ్వకపోవడం, సరి అయిన టైంకు భోజనం చేయకపోవడం వల్ల కూడా కొంచెం ఇది కలుగుతుంది. అంతేకాకుండా స్వరాన్ని కూడా హై పిచ్ లెవెల్లో ఎత్తి కొంచెం అలసట, గుండెకు అలసట ఇవ్వద్దు అని చెప్పి నేను చాలాసార్లు గుర్తు చేసేవాడిని. ఎందుకంటే నేను కూడా గాయకుని కాబట్టి మనం ఎంత స్వరంలో పాడితే మన హార్ట్ ఎంత తలడిల్లిపోతుంది అనేది మనకు తెలుస్తుంది. లంగ్స్ కూడా తెలిసిపోతుంది. మన పేగులు కూడా నాభి నుంచి వస్తుంది పాట అంటే. కనుక అట్లా మనం పాడుతున్నాం కాబట్టి మనం కొంచెం కొంచెం చూసుకోవాలి బిడ్డ, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ తర్వాత నేను గుర్తు చేస్తుంటా. అంటే కూడా తను ఏం కాదు నాన్న, నాకేమవుతుంది నాన్న, నువ్వే ఇంత వయసు వరకు బతికినావు, నేను బ్రతకలేనా, నీకు ఏమీ అలవాటు లేవు, నాకు ఏమీ అలవాటు లేవు, బ్రతకొచ్చు, నాకేం అట్లాంటిది ఏం లేదు, రాకపోతే ఏదో చిన్న బబులు ఏదో వచ్చిందట, అది పోయింది నాయన, ఏం కాదు అని చెప్పి అనేవాడు. బట్ ధైర్యంగా కూడా ఉండేవాడు సార్, మొండిగా ఉండేవాడు. అంటే పెద్దగా చిన్నదాన్ని కూడా కొద్దిమంది అబ్బో ఏమాయనో తట్టు తగిలితే కూడా ఏమైందో అనే భయపడే కాలాల్లో సాయి చంద్కి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా కూడా భయపడేవాడు కాదు. అంటే మొండి ధైర్యం సార్, నాకేమవుతుంది అనే ఒక ధైర్యంతో జీవించిండు. చాలా గొప్ప. మీకు ఎప్పుడు తెలుస్తుందండి? అదే రోజు తెల్లవారుజాము 4:45 ఫోన్ వచ్చింది సార్. ఫోన్ అంటే నాకు డైరెక్ట్గా వేరే వాళ్ళు చేసిండ్రు. వేరే వాళ్ళ ద్వారా వస్తే వేరే వాళ్ళు మా ఇంటికి వచ్చి సాయిచందు నిన్ను హైదరాబాద్ తీసుకురమ్మన్నాడని వచ్చిండు కారు తీసుకొని. ఇంత తెల్లవారుజామున నన్ను ఎందుకు పిలుస్తాడు, సరే నేను ఫోన్ చేస్తలే అని అనుకున్నా. తర్వాత మళ్ళీ ఎందుకో ఉండలే, పిలిచిందంటే ఏదో కార్యక్రమం ఉండొచ్చు, ఏదో సంథింగ్ నాతో పని ఉండొచ్చు అని చెప్పి పోదంలే అంటే ఆయన సార్ 15-20 నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయిపోయినా, పోదాం పదా అని. అప్పటికే నాకు తెల్లగేటలకు జనాలంతా వచ్చి నిలబడేది మా ఇంటి ముందర. నాకు కొంచెం డౌట్ వచ్చి ఏం అసలు విషయం ఏంటి, సాయికి ఏమన్నా నన్ను పిలుచుకురమ్మన్నాడా, నీకు ఏమన్నా అయిందా, గతంలో అట్లా వచ్చింది కాబట్టి ఏమన్నా ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయిందా నేను అనుకుంటే కాదు అని చెప్పి మెల్లిగా నాకు స్లోగా చెప్పిండ్రుగా. లేదు హాస్పిటల్లో ఉన్నాడు అన్నారు. లేదు ఏమో అయింది చెప్పండి, ఇదని చెప్పండి అంటే ఏం లేదన్నా అన్నాక లేడు అంటారా మా గుండెని జారిపోయింది సార్. నేను అట్లే కుప్పకూలిపోయినా సార్, కారు కాడ సీట్ ఎక్కటోని కుప్పకూలిపోయి సార్ ఏమని రోధించాలి సార్, ఎవరిని ఏమని వేడుకునాలి, ఆ మహాశివుని వేడుకోవాలన్నా, బ్రహ్మదేవుని వేడుకోవాలన్నా, మహావిష్ణువుని వేడుకోవాలన్నా, లేకపోతే ఈ ప్రజలందరూ ఆశీర్వదించిన ఈ ప్రజలందరినీ నేను కాళ్ళ ఏళ్ళవడి మొక్కితే నా కొడుకు బ్రతుకుతాడా, లేదా ముఖ్యమంత్రి సారు ఇంత గొప్ప మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్దిన నా కొడుకుని, తను కూడా తన ఒక బిడ్డలాగా భావించిన కొడుకుని నేను కాళ్ళ ఏళ్ళు మొక్కితే కూడా నా కొడుకుని బ్రతికించగలడమా? అన్నీ ఉన్నాయి సౌకర్యాలు. తను అనుకుంటే ఒక క్షణాల మీద తను హాస్పిటల్లో తీర్పించి బతికించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన పడిన ఎంబడే మాట లేదు, కళ్ళు చూపు లేదంట సార్. మేము కూడా అక్కడ లేము కాబట్టి మాకు తెలియదు, మా కోడలు చెప్తే తెలిసింది. అలా అసలు క్షణంలోనే సార్ ఇట్లా మంచం మీద లేచినట్టే కింద పడ్డాడంట, కళ్ళు మూసుకున్నాయి, మాట లేదు. ఏ ఒక్క మాట మాట్లాడినా కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉండేదేమని ఆమె అన్నది నిజం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేదు సార్. అయితే చివరి వరకు పోరాడింది సార్ మా కోడలు కూడా. హాస్పిటల్కి వచ్చే వరకు, హాస్పిటల్లో కూడా తెలగే వరకు చాలా పోరాడింది, మన భర్తను బ్రతికించుకోవాలని. పోరాడి అలసిపోయింది ఆమె కూడా.
కానీ ఎవరు ఏమీ చేయలేని పని సహాయ స్థితిలో సాయి చంద్ర నిజంగా సార్ కన్నీటి వీడుకోలు చెప్పింది సార్ హాస్పిటల్లో కూడా. అది గొప్ప నివాళి సార్. ఇంకా హరీశ్రావు సార్ మొట్టమొదటిసారి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయనే వచ్చి ఇక ఆయన దుఃఖాన్ని ఎవరు చూడలేకపోయింది సార్, కార్యకర్తలు, ప్రజలు. అట్లా ఇక నేను హైదరాబాద్ అమర్చింత నుంచి హైదరాబాద్కి వచ్చే వరకు 10 అయిందేమో సార్. వచ్చి ఇంకా బోరున నా గోడు లో కూడా సాయి చంద్ర పాత్ర కూడా ఉంది సార్. నిజంగా అంటే అంత గొప్ప మనస్సును గెలుచుకున్నాడు సార్ డాక్టర్ కేసీఆర్ సార్ మనస్సును సాయి చంద్ర. ఏదో ఒక చెవున మాట ఎత్తే తప్పకుండా సాయి చంద్ర మాటను కూడా గమనించి నిజంగా మన అంబేద్కర్ని నిలబెట్టాలి ఇక్కడ అని, అంతకంటే ప్రపంచంలోకి వెళ్ళా ఎత్తైన అంబేద్కర్ నిలబెట్టాలని చెప్పి అంబేద్కరిజాన్ని కూడా ఆయన తను తీసుకున్నాడు సార్, ముఖ్యమంత్రి సార్. అంటే అది సాయి చంద్ర యొక్క ఆయన దృష్టే ఉండాలి సార్ మాకు అని అంత గొప్పగా మాట్లాడగలిగి, అంత గొప్పగా పాట పాడగలిగి, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఈ ఆడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని
అని ఎలుగెత్తి చాటడం అంటే ఎవరైనా సార్ ఆ నేల మీద పుట్టినవాడు, ఆ జాతిలో పుట్టినవాడు, ఆ జాతి గురించి గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు సార్. అది నేను కులం విషయం అంటలేను నేను, కానీ ఆ కన్న తల్లిదండ్రులని, ఆ పుట్టిన నేలని, ఆ పుట్టించినటువంటి జాతిని తను తప్పు ఎప్పుడు మరవకూడదు సార్. కన్న తల్లిని, కన్న ఊరిని, తన జాతిని మరవకూడదని అంటారు సార్, ఎవరైనా అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ 3 మరవలేదు సార్ నా కొడుకు. కానీ తల్లిదండ్రులను మర్చిపోలేదు. అంటే పాట రూపకంగా తల్లిని స్మరించిండు, తండ్రిని స్మరించిండు, ఊరిని, మా ఊరి మీద కూడా పాట రాసిండు. అట్లాగనే మా జాతి గురించి కూడా పాడిండు. గొప్ప సంఘ సంస్కర్త లాగానే తయారయ్యాడు సార్. రెండవ అంబేద్కర్ లాగా తయారైపోయాడు సార్. అందరూ ఆ అంబేద్కర్ విగ్రహ స్థాపనలో భాగంగా సభలో ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఈ పాట పాడి అందరినీ మెప్పించగలిగిందంటే నిజంగా సార్ ఆయనలో అనేక కోణాలు ఉన్నాయి సార్. ఆయనకు అన్ని కోణాలు ఉన్నాయి ఆయనకు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, కానీ ఆ రకమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాడు సార్. చాలా చదువుకున్నాడు, చాలా పుస్తకాలు చదువుతుండే. అన్న పోయిన సాయిని అయితే తీసుకురాలేము. అవును సార్. పాట ఉన్నంత వరకు ఆయన ఉంటాడు, ప్రపంచం అందరికీ ఆయన పాట ఉంటేనే ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత కార్యక్రమాలు అయిన తర్వాత ఆర్థికంగా మీకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అవును సార్, మీ జీవన విధానాలు కొనసాగుతుంది అంటే ఆయన జ్ఞాపకాలలోనే ఉన్నారా ఇంకా? అంటే ఇప్పటిదాకా దాదాపు 3 నెలలు అయిపోయింది సార్. 4వ నెల నడుస్తుంది. తప్పకుండా ఆయన జ్ఞాపకం లేకుండా మేము ఒంటరి ఇల్లు అయిపోతుంది కదా సార్. నిర్మానుష్యమైనటువంటి గృహం అవుతుంది మాది. అంటే కొడుకులు లేని ఇల్లు, కోలాహలంగా ఉండే ఇల్లు అంత కలకలగా మారిపోయింది. అంత సాయి పిల్లలతో మీ అనుబంధం ఎలా ఉందండి? సాయి పిల్లలతో అంటే నాకు సాయి కొడుకు మాత్రం నన్ను గుర్తుపడతారు సార్. నా మనమరాలు అంతగా చిన్న వయసు గుర్తుపట్టలేదు, ఎప్పుడు ఎక్కువగా నన్ను చూడలేదు. నా మనమడైతే గుర్తుపడతాడు, తాతయ్య అని పిలుస్తాడు. అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంటికి వెళ్తే నన్ను ఇద్దరం షాపింగ్కి వెళ్ళే వాళ్ళం. మా సాయి నన్ను నా మనమన్ని ముగ్గురిని తీసుకెళ్ళి షాపింగ్ చేసుకునేటప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. అట్లా నన్ను గుర్తుపట్టేవాడు. చనిపోయినప్పుడు కూడా తను చూసి ఏడ్చిండు, తాతయ్య డాడీ లేడని. ఆ తర్వాత దశదిన కర్మ అప్పుడు కూడా తాతయ్య బాయ్ బాయ్ అని చెప్పి అన్నాడు. నిజంగా సార్ అది నా మన్మడు అయితే నన్ను గుర్తుపెట్టుకుంటాడు సార్. ఎందుకంటే 10 ఏళ్ళ వయసు ఉంది. అన్న ముందు సాయి మీరు కలిపి ఎప్పుడైనా పాడారు ఎక్కడైనా? పాడాం సార్. ఇక్కడ HMTVలో 2010 అనుకుంటాను సార్. అప్పుడు HMTVలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో పాటు మిగతా కళాకారులని అందరినీ పిలిచి ఒకటి ప్రోగ్రాం ఇద్దామని రసమయ్య బాలకిషన్ సాయిని అడిగిండట. ఒక ప్రోగ్రాం ఇద్దామంటే అప్పుడు సాయి ఉండి నాన్నను కూడా పిలిపిద్దాము, నాన్న కూడా పాట పాడిద్దాం నాన్న, వీళ్ళతో అరుణోదయ నాగన్న, అరుణోదయ రామారావు, కానూరి వెంకటేశ్వరరావు అందరు కలిపి ఆ ఛానల్ వీళ్ళందరూ కలిపి తో పాటు నాన్నను కూడా పిలుద్దాము, ఆ బ్యాచ్లో ఉన్నోడే నాన్న, మేము ఆ బ్యాచ్లో ఉన్నాం సార్, ఆ బ్యాచ్లో ఉన్నాడే కాబట్టి నాన్నను కూడా పరిచయం చేద్దాము ఈ సందర్భంగా అని చెప్పి అప్పుడు పిలిచింది సార్ నన్ను. కలిసి పాడారు సాయి అందరం కలిసి పోయిన ప్రోగ్రాంలో నేను సాయికి ఒక పాట ఇచ్చిండ్రు, నాకు సపరేట్ ఒక పాట ఇచ్చింది, నేను పాడాను. ఆ తర్వాత సాయి నువ్వు కలిసి నాన్న నువ్వు ఇద్దరు కలిసి పాడండి అని చెప్పి రసమయ్య కోరిండు, మీరిద్దరు కలిసి ఒక పాట పాడండి అని అన్నారు. అంటే సరే పాడతాంలే అని అది ఒక పాట చరణం పాడాలి. అది ఏం పాట సార్ అంటే, ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు, సాగు భూములమ్మేసి నన్ను చదివించారు, డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను, ఏ పాట పాడను
ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను వెంచలేను తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను జోగినై తిరుగుతున్న నిరుద్యోగినై నేను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో. ఇద్దరం కలిసి పాడినాం సార్. తనొక చరణం నేనొక చరణం. చాలా అద్భుతంగా వాడినాము. అద్భుతంగా అది అందరూ కూడా ఆశ్చర్యపోయింది సార్. తండ్రి గొంతు కొడుకు గొంతు. రసమై బాలకిషన్ గారే అన్నారు, నాన్న గొంతు కొడుకు గొంతు ఇద్దరు సమతుల్యంగా ఉన్నవి, సమతూకంలో ఉన్నాయి మీ గొంతులు. చాలా అద్భుతమైన అన్న. ఇప్పుడు మీ వారసత్వం సాయి కొడుకులో కనిపిస్తుందా? అంటే పిల్లగాడు ఇంకా అంటే ఆ స్వరం అనేది ఇంకా రాలేదు, రావచ్చు. తను మన తండ్రి కొడుకులు కలిసి ఏదో జాలిగా తిరుగుకుంటూ పాడిన అది యూట్యూబ్లలో కూడా వచ్చింది కదా, అట్లా ఆ గొంతు రావచ్చేమని నేను అనుకుంటున్నాను. వస్తే చాలా సంతోషం సార్. నాకు ఇంకా కనీసం ఆ వారసత్వమైన గుర్తింపు తండ్రి యొక్క పేరు నిలబెట్టడం అనేది కూడా కొడుకుగా బాధ్యత. అది అది పేరే కాకుండా తన గానాన్ని కూడా 10 మందికి పంచితే అది మహాద్భుతంగా ఉంటుంది సార్. అన్నప్పుడు సాయిని తీసుకురావడం ఎవరితరం కాదు సార్. కానీ ఇప్పుడు మీకు ఏదో కోరుకుంటుంది, అంటే సాయిలాగా మరమ్మతు చూడాలను, లేదంటే సాయికి వారసుగా తయారు చేయాలను, లేదంటే వేరే వ్యక్తుల్లో వేరే వ్యక్తి పాటల్లో సాయిని చూసుకోవడానికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు సాయి చంద్ పేరు మీద ఏమైనా ఒక అకాడమీ పెట్టి మరికొంతమంది కళాకారుని తయారు చేద్దామన్నా? అంటే మా కోడలు ఇప్పుడు వేరే బిజినెస్ కార్పొరేషన్ ఉంది కాబట్టి తను అనుకున్నది ఏందట అంటే ఈ తన బర్త్డే సందర్భంగా ఒక అకాడమిక్ను స్థాపించి ఒక వనాన్ని ఏర్పాటు చేసి అందులో కళాకారులను కూడా తయారు చేయించాలి, సాయిని పేరు నిలబెట్టాలనే దృష్టితోటి కూడా తను ఉన్నా అని కూడా చెప్పింది ఆమె. అంటే అంతకుముందే వాళ్ళు బ్రతుకున్నప్పుడే సాయి కూడా అన్నాడు, నేను మా రజని అంటే తన భార్య, ఆమె కూడా కళాకారిణి, డ్యాన్స్ కళాకారిణి కాబట్టి మేమిద్దరం కలిసి ఒకటి కళాక్షేత్రం ఏర్పాటు చేద్దాం అనుకున్నాము అని చెప్పి కూడా చెప్పిండ్రు. అట్లా సాయి యొక్క జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలంటే తప్పకుండా కళాకారులను తయారు చేస్తే, రెండో తరాన్ని తయారు చేస్తే అది సాయికి నిజమైనటువంటి నివాళిగా ఉంటుందని చెప్పి ఆమె కూడా భావించింది. దానికి ఆమె యొక్క కృషి కూడా చేస్తుంది. ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. ఇప్పుడు అట్లా చేసే అవకాశాలు అయితే ఉన్నవి. అందులో భాగంగా నేను కూడా కళాకారిని కాబట్టి నేను కూడా ఒక పాత్రధారిని. అక్కడిలో నేను మెయిన్ పాత్రధారిని కాదు, కానీ నేను కూడా ఒక చిన్న కళాకారుడిగా అందులో భాగస్వామి. అంటే నా కొడుకు కొరకే, నా కొడుకుకు ఉండే ఆ యొక్క గానాన్ని 10 మందికి పాడి వినిపించాలనే దృష్టి తప్ప. అంటే ఎక్కడ పెడదాం అనుకుంటున్నారని, ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు? హైదరాబాద్లోనే ఏర్పాటు చేద్దామని అనుకున్నది. తను ఎప్పుడు చేస్తుంది, ఎక్కడ చేస్తుంది అనేది ఇంకా తనకే తెలుసు. ఆ విషయంలో నేను పెద్దగా దాని మీద అంత ఎదిగా లేదు సార్. ఎందుకంటే అది కొంచెం ఆర్థికంగా సంబంధించినటువంటి అంశము. అందరినీ కూడా జమ చేసి ఎట్లా చేద్దాం ఏం కథ అనేది కూడా తనకు కూడా టచ్లో ఉన్నారు కళాకారులు. సాయితో ఉండే వాళ్ళు చాలామంది కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సమకూర్చి వాళ్ళతో ఏమైనా డిస్కస్ చేసి ఎట్లా చేద్దాం ఏం కథ అని కూడా తను ఆలోచన చేస్తున్నట్టుంది. అయితే దానికి సంబంధించి కొంచెం తనైతేనే పర్ఫెక్షన్ చేయగలదు అనేది నా విశ్వాసం. నేను మాత్రం దానికి సపోర్ట్గా ఉంటాను అంతే తప్ప నా పాత్ర పెద్దగా లేదు సార్. ఎందుకంటే నేను అంత గొప్పగా చేయలేనేమో, నాకుండే ఆర్థిక వనరులను బట్టి కానీ నాకుండే ఏజ్ రీత్యా కానీ అట్లాంటి పరిస్థితి చేయలేకపోవచ్చు. నేను ఏదన్నా రమ్మంటే వచ్చి ఇది పలానా చేస్తే ఇది సలహా ఇచ్చి సహకారం అందిస్తా తప్ప
ఇంకా నేనే పాత్రధారిగా ప్రధాన పాత్రధారిగా ఉండి నేను చేయలేను. అది చేయగలిగితే మా కోడలే చేయాలనేది నేను ఆశిస్తున్నా. తన పిల్లల్ని కూడా తీసుకొస్తాయి అని ఆఖరిగా చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు మీ జీవన విధానం ఎలా కొనసాగుతుందండి? ఉదయం లేచిన దగ్గర నుండి ఆయన జ్ఞాపకాలతోనే వెళ్తున్నారా, లేదు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటున్నారా? అంటే తన జ్ఞాపకాలు సార్ నాకు ఇంకా నా ఊపిరి ఉన్నంత వరకు తన జ్ఞాపకాలు ఉంటాయి. అదొకటి తప్పదు ఇంకా నాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తన జ్ఞాపకాలతో పాటు నా ఆరోగ్యం కూడా ఇప్పుడు ప్రధానమైన విషయం. నాకు కూడా బీపీ షుగర్ కూడా ఉన్నది. అందుకే మీ కొడుకు జ్ఞాపకాలు వెళ్తున్నారు కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించట్లేదు ఒక వార్త ఉంది. అట్లేం లేదు సార్. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటున్నారా? అంటే నేను దాదాపు నాకు బీపీ వచ్చి 13 సంవత్సరాలు అవుతున్నది సార్. షుగర్ వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నది. రెగ్యులర్గా నాకు 3 మంత్స్కి ఒకసారి చెకపింగ్ ఉంటుంది సార్. నాకు ఆర్మీ వాళ్ళ హెల్త్ కార్డు ఉంది సార్. పెద్ద అబ్బాయి వల్ల నాకు హెల్త్ కార్డు కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా 3 మంత్స్కి ఒకసారి నేను హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లోనే ప్రస్తుతానికి అయితే కేర్ హాస్పిటల్లో చెకప్ చేసుకుంటున్నా. చాలా అంటే ప్రతి విషయాన్ని అంటే లంగ్స్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఇవన్నీ బాగున్నాయా లేదా ముందు ఇవి, ఎందుకంటే షుగర్ వల్ల ఐస్ కానీ పళ్ళు డెంటల్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా చెకప్ చేసుకుంటున్నాను. అయితే నాకు ఇప్పటివరకు అయితే బీపీ షుగర్ కానీ నార్మల్ స్టేజ్లోనే ఉన్నాయి. అంటే దానికి ఉన్న స్టేజ్ని అయితే దాటలేదు. ప్లస్ అంటే హై లెవెల్ పోలేదు. ఒక 200 బీపీ కానీ 200 షుగర్ కానీ అట్లాంటిది ఏం రాలేదు సార్ ఇంతవరకు. అంటే నాకు 62 ఏళ్ళ వయసు కానీ నాకంటే చాలా చిన్న వయసు వాళ్ళకు 300 400 షుగర్ లెవెల్ కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బీపీ కూడా అనేక హై టెన్షన్ అయ్యి వచ్చి కాలు చేతులు పడిపోవడం, పక్షవాతం రావడం ఇట్లాంటివి చాలామందికి నాకంటే చిన్న వాళ్ళకు కూడా వచ్చినాయి. కానీ నాకు ఇంతవరకు అయితే నేను యాక్టివ్గానే నేను వాకింగ్ చేస్తుంటా, తిరుగుతుంటా, రన్నింగ్ చేస్తా. అవసరమైతే రన్నింగ్ బస్సులకు వెళ్ళి కూడా దిగగలుగుతాను, రన్నింగ్ ట్రైన్లకు వెళ్ళి కూడా దిగగలుగుతాను. అంటే యాక్టివేషన్లో ఉంది నా బాడీ అనేది నాకు అర్థమవుతుంది. అట్లానే నేను యువకుడు అని కాదు నా ఉద్దేశం. అంటే నేను అంత పర్ఫెక్షన్గా ఉన్నానని నాకు అర్థమవుతుంటుంది. ఇప్పటి వరకు నేను అనారోగ్యస్తునిగా నేను అంటే నా 62 ఏళ్ళ జీవితంలో 2-3 సార్లు తప్ప నేను బెడ్ మీద పడిన రోజులు లేవు సార్ ఎక్కువగా. అలాగే ఉండాలి మీరు ఇప్పుడు. ఇప్పటిదాకా అయితే అట్లనే ఉన్నా సార్. అలాగే ఉంటారు కూడా అంటే ఏం చెప్పలేము కానీ ఇప్పటికి అట్లా కొన్ని కంటి పరీక్షలు కూడా చేశారు. అవి కూడా పర్వాలేదు, గ్లాసెస్ వాడుతున్నా కూడా. పంటి ఇది కూడా ఒక పన్ను మాత్రం ఊడిపోయింది, అదొక్కటి ప్రాబ్లం ఉంది తప్ప అవయవాలు ఏవి. ఎందుకు బాడీలో నా కొడుకుని కేర్ హాస్పిటల్లో చెకప్ చేసినప్పుడు బాడీ చెకప్ చేసుకున్నాను సార్. నేను కూడా కరోనా టైం సార్ 2020-21 పెద్ద కరోనా టైం కదా. ఆ కరోనా టైంలో కూడా మేము హాస్పిటల్లోనే ఉంటుంటే నేను నా కొడుకు 10-15 రోజులు హాస్పిటల్లోనే చెకప్ కొరకు బెడ్ ఉంటుండే ఆయనకు. అట్లా నేను కూడా ఉంటుంటే తనేం పడి ఉంటుండే కాబట్టి నేను కూడా ఎందుకో ఒకసారి కరోనా టైంలో 21లోనే చెకప్ చేసుకునికే అందరినీ పిలిచిండ్రు. పేషెంట్ తరఫున ఉండే వాళ్ళందరూ కూడా చెకప్ చేసుకోండి అంటే నేను కూడా వెళ్ళే సార్. ఆ టైంలో నాకు ఎంతమంది సార్ అంటే నా వయసు 57 ఏళ్ళు సార్. అప్పటికి 2021లో 58 ఏళ్ళు అనుకో. ఆ వయసులో ఉన్న నాకు నా బాడీ వయసు అనేది ఒకటి ఉంటుందంట సార్. బాడీ వయసు 53 ఏళ్ళ వయసు ఉంది సార్ నాకు. ఆశ్చర్యపోయినా సార్, నేనే ఆశ్చర్యపోయినా. అంటే బాడీ వయసు వేరే ఉంటుంది, మన యాక్చువల్ వయసు వేరే ఉంటుందా అని నేను అంటే అటులో బాడీలో ఉండే అవయవాల యాక్టివ్నెస్ని బట్టి బాడీ వయసును కూడా గుర్తిస్తుందంట సార్ వాళ్ళు ఆ మిషన్స్. అట్లా నా వయసు 53 ఏళ్ళ వయసు. ఇక మిగతావన్నీ కూడా అంతే స్ట్రెంత్ తర్వాత అన్నీ కూడా చూస్తే చాలా అంటే ఒక యంగేజ్లో ఉండే వాళ్ళకి ఎట్లున్నావో నీకు అట్లా ఉన్నవి. చాలా మీరు అన్నట్లే అన్నారు, నీవు గ్రేట్ఫుల్ అయ్యా, నీవు 100 ఏళ్ళు జీవించే అవకాశాలే ఉన్నాయి నీకు. అంటే ఏం చేస్తుంటావు నీ ఇప్పటి వరకు, నీ వృత్తి ఏంటి అని అడిగితే నేను ఐటీఐ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను సార్ ఇప్పటిదాకా. మొన్నటిదాకా నా కొడుకు చనిపోయే ముందు వరకు, ఒకరోజు ముందు వరకు. అప్పటి వరకు కూడా నేను 40-45 ఏళ్ళు సైకిలే తొక్కినాయి సార్. నా జీవన ప్రయాణం సైకిలే. నాకు వెహికల్ నడపడానికి రాకుండా సార్, బైక్ నడపడానికి రాదు. నా కొడుకు
60 ఏళ్ళు నిండిన సందర్భంగా, బర్త్డే సందర్భంగా నా కొడుకు బైక్ ఇప్పించి నాకు చాలా సంతోషపరిచింది సార్. గత సంవత్సరమే 2022 జూన్ 10వ తారీఖు నా బర్త్డే సార్. ఆ రోజు తను ఫోన్ చేస్తే, ఉదయం నాన్న నా బర్త్డే 60 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, 60 గంటల పడ్డా అని గుర్తు చేసిన అంతే. అంటే అదేదో షష్టి పూర్తి చేసుకొని నన్ను ఇది చేయాలి అది చేయాలని కాదు, క్యాజువల్గా గుర్తు చేసిన. అంటే ఒక అర్ధాయుష్య దాటిపోయిన బిడ్డ నేను ఇప్పుడు, కనుక ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేస్తే నా కొడుకు ఏం చేసిందంటే, నాన్న కంగ్రాచులేషన్, నీకు ఫోన్ పెట్టేసి నాకు ఆధార్ కార్డు పంపి అన్నాడు. ఫోన్లో పంపించేస్తే సాయంత్రం వరకు ఇంటికాడ బైక్ దిగింది సార్. బైకు కేకు కట్ చేసి లైవ్లో నా ఫోన్లో ఓపెన్ చేసి నాతో మాట్లాడాడు. బాగుందా నాన్న, బండి బాగుందా, హ్యాపీగా ఉందా, నీకు ఇది సంతోషమే కదా, ఇది గిఫ్ట్ కాదు, నా ప్రేమతో నీకు అందిస్తున్నటువంటి చిరు కానుక, ఇది నీకు అవసరం. ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఇన్నేళ్ళు సైకిల్ దొక్కినావు చాలుగా, ఇక దీని మీద నువ్వు గౌరవంగా నువ్వు ఊళ్ళో తిరగాలి. నువ్వు సైకిల్ తీసి బైక్ ఉంది ఇప్పుడు ఇప్పుడు అదే ఉంది సార్. అదే నా కొడుకు ఇప్పించినాకనే బైక్ వారం రోజులు ట్రైనింగ్ చేసి నేర్చుకొని అదే బైక్ తోటి నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను సార్. ఎక్కడ పోయినా బైక్ ఇంకా మాకు అంటే అంత ప్రేమ సార్. నిజంగా ఇది చాలుగా సార్. కొడుకు ఎంత ప్రేమ ఉందని చెప్పడానికి ఒకటే ఒక మాట అంతే. అది ఆ రకంగా నాకు గత సంవత్సరం ఇప్పించిండు. ఒకటే సంవత్సరం అయ్యింది సార్. జూన్లో ఇప్పించిండు నాకు, నెక్స్ట్ జూన్లో లేడు. నెక్స్ట్ ఇయర్ జూన్లో, ఈ సంవత్సరం జూన్లో లేడు. అది ఎంత సార్ నిజంగా సార్, అది ఆ గుర్తు లేకపోయింటే కూడా నాకు ఎంతో బాధగా ఉండేది. ఇంకా నా కొడుకు ఇప్పించిందని నేను స్టిక్కర్ కూడా బండి మీద పెట్టుకున్నా సార్. ఇప్పటికీ అది చూసిన వాళ్ళందరూ కూడా సాయిచంద్ వాళ్ళ డాడీ అనుకుంటారు. అంటే అంత ప్రేమ సార్. అది ఇంకా చెప్పలేము సార్. అది మాకు ఈ ఫోన్ కూడా నా కొడుకే ఇప్పించిపోయాడు. హైదరాబాద్లో మా కొడుకు, పెద్ద కొడుకు హాస్పిటల్లో ఉంటే చిన్న ఫోన్ ఉంటే, నాన్న ఈ చిన్న ఫోన్ వద్దు, నీకు ఏదైనా అవసరం అవుతుంది, వాట్సాప్ ఏమైనా చూసే అని చిన్న ఫోన్ ఇప్పించిపోయాడు. ఆ ఫోను బండి సార్, ఈ రెండు నాకు చిరకాలం గుర్తుండేటటువంటిది. అది ఒక టీవీ కూడా ఇంట్లో పెట్టిపోయింది. నేను లేను ఇంట్లో, హైదరాబాద్ నుంచి వచ్చి టీవీ తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టిపోయింది. అమర్చింతకు వచ్చి నేను లేను ఆ రోజు, పెట్టిపోయాడు. అంటే ఈ రకంగా మా నాన్నకు ఏమి అడగడు, ఏ అవసరాలు ఉన్నాయో నేనే గుర్తించాలి, నాన్నకి ఏం అవసరం అనేది గుర్తించి ఇవ్వాలని ఆ మూడు గుర్తించి ఇచ్చింది సార్. ఈ ఇల్లు కూడా మంచిగా కట్టిద్దామని కూడా అనుకున్నాడు సార్. లాస్ట్ ఫిబ్రవరిలో అనుకున్నాం సార్. అడిగిన నేను ఆఫీస్లో, నాన్న ఎప్పుడు ఎట్లా మరి ఇల్లు నిర్మాణం చేద్దామంటివి, ఏమన్నా చేద్దామా నాన్న అంటే, అవి చేద్దాం నాన్న, ఇక అనుకున్నా, ఇంకా దాన్ని ముహూర్తం చేద్దాం, ఇంకా మెల్లగా చేద్దాం అని అన్నాడు. సంతోషం బిడ్డ, నీ ఇష్టం ఎప్పుడన్నా కానీ. అంటే ఇంక ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే నేను నా భార్య కట్టుకున్న ఇంట్లోనే ఉన్నాం. దాదాపు 33 years అవుతుంది. ఈ ఇల్లు వద్దు నాన్న, ఇంకా వేరే ఇల్లు, మంచి ఇల్లు కట్టిద్దాం అది ఇది అంటే, సరే బిడ్డ నీ ఇష్టం, ఎట్లయినా పర్వాలేదు, ఇక నేను ఎట్లయినా ఉండడానికి సిద్ధం, ఇన్నేళ్ళు జీవించిన, ఇక ఇంకేముంది మహా అంటే 20-30 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు బ్రతుకోగలుగుతానేమో, చాలు కదా, ఎందుకు గొప్పగా పెద్ద ఇల్లు కట్టి ఎందుకు అంత శ్రమ తీసుకుంటావు, వద్దు బిడ్డ, దానికంటే ఇంకేమన్నా ఉంటే చూద్దాం కానీ అని అన్నా. అంటే ఈ రకమైన జ్ఞాపకాలు నాకు ఆఫీస్లో ఇద్దరం కలిసి ఫోటో దిగినాం సార్. తన ప్రమాణ స్వీకారం అప్పుడు ఫోటో దిగినాము. తర్వాత ఆఫీస్లో పోయినప్పుడు ఇద్దరం కలిసి ఫోటో దింపుకున్నాడుగా. మళ్ళీ మన కలుస్తామో లేదు, నేను ఎక్కువ కూడా రాకుంటే సార్ ఆఫీస్కు, బాగుండదని చెప్పి ఏదో 1-2 సార్లు వచ్చిన. తను చైర్మన్గా అయిన తర్వాత 1.5 year ఉన్నాడు తను. అవును, ఆ కాలంలో నేను ప్రమాణ స్వీకారం అప్పుడు వచ్చిన 1-2 సార్లు వచ్చిన అంతే. ఆ టైంలలో వచ్చి చాలా రెస్పెక్ట్ సార్. ఇంకా నాన్న వచ్చిందంటే ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్టు. అంటే అక్కడ ఉండే సిబ్బంది కానీ, అందరు మేనేజర్ కానీ అందరు చాలా రెస్పెక్ట్లు. మా సాయికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చింది సార్. అది నేను మర్చిపోలేను, వాళ్ళు కూడా మర్చిపోరు సార్. నాన్న అంటే ఇంత డిసెంట్గా ఉంటాడు అని చెప్పి, వాళ్ళు నాన్న వచ్చిండు అని చెప్పి మంచి కప్పులో టీ ఇవ్వండి నాన్నకు అని చెప్పి ఇట్లా తెప్పించి. అన్న, ఇప్పుడు చనిపోయిన కొడుకు మీద మీరు పాట రాశారా? రాశాను సార్. పాడగలరా? ఒక పాడగలను. అయితే అది ఇప్పుడు కాదు సార్, ప్రమాణ స్వీకారం అప్పుడే రాసిన నేను. అంటే అప్పుడు కాదు, చనిపోయిన తర్వాత రాయలేదు సార్. అది రాయిపోతున్నారు ఏమన్నా?
ఇంకా నేను మనసులో అట్లా అనుకోలేదు. అప్పుడు బ్రతుకున్నప్పుడే తను పాట వినిపించాను నేను. అదే ఇక నాకు ఆ పాటనే ఇప్పటిదాకా ఉంది. ఆ పాట పాడండి ఒకసారి. ఒక 4 లైన్స్ రాసుకున్నా అంతే. అప్పట్లో ప్రమాణ స్వీకారం అప్పుడు నాన్న మీద ఒక పాట రాసింది తను. నా కొడుకు కూడా ఇంత గొప్పగా కీర్తించబడుతున్న నా కొడుకు గురించి ఒక తండ్రిగా ఒక ప్రేమపూర్వకంగా నేను కూడా గాయకుని కాబట్టి ఒక పాట రూపకంగా అందిద్దామని ఆ వేదిక మీద నేను ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పమని వ్యాఖ్యాత అడిగితే చెబుతూ చివరికి మా కొడుకు మీద కూడా నాకు ప్రాణం లేచి వచ్చి ఒక పాట రూపకంగా అందించుదామని అనుకున్న 2 లైన్స్. అంటే ఆ పాట పాడినాక నా కొడుకు కూడా సార్ ఎంత ఆత్మీయంగా దుంకున్నాడో, ఇక ఇద్దరం ఏడ్చుకున్నాం సార్. నిజంగా ఆ ఆత్మీయ కన్నీళ్ళు వచ్చినాయి. తనకు వచ్చింది, నాన్న ఎంత అని అట్లా చాలా ఇదైంది సార్. ఆ పాట ఏంది అంటే, ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు, తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు, కన్న తల్లిదండ్రుల పుట్టిన ఊరు రుణం తీర్చుకున్నాడు, 4.5 కోట్ల ప్రజలకే ప్రాణమైండు, తెలంగాణకై ప్రాణం బలిదానం చేసిన ఆ అమరవీరుల త్యాగము వృధా పోదన్నాడు. నాడు నా కొడుకు అట్లా అన్నాడు సార్. నేడు ఆ అమరవీరుల్లో కలిసిపోయిన నా బిడ్డని నేను, ఆ శివుని నేను వేడుకుంటున్నా సార్. ఇప్పుడు నా బిడ్డను కూడా ఎందుకు ఈ తెలంగాణ కొరకు పోరాడి అమరులైనటువంటి నా బిడ్డలను తెచ్చియమని శివుడా అని అడిగినందుకు నా బిడ్డను కూడా తీసుకెళ్ళావు. నేను తండ్రిగా అడుగుతున్నాను, ఈ కోట్లాది ప్రజలు అడుగుతున్నారు, కోట్లాది ఆ పాట విన్న ప్రజలంతా, ఆ యొక్క గాయకులు అందరూ అడుగుతున్నారు, తల్లులు పిల్లలు భార్య బిడ్డలు అందరూ అడుగుతున్నారు, చెల్లెళ్ళు నా కన్న బిడ్డ ఏడని, నా కన్న కొడుకు ఏడని, నా కన్న కొడుకు సాయి చందు ఏడని, ఈశ్వరా నా కన్న కొడుకు సాయి చందు ఏడని, నాలాంటి తల్లిదండ్రులకు శోకమెందుకు పెట్టిస్తున్నావు, నాలాంటి తల్లిదండ్రులకు దుఃఖమెందుకు మిగిల్చినవో, ఓ బ్రహ్మదేవా, ఓ మహాశివా, ఓ దేవాన దేవతల్లారా, నా బిడ్డను మళ్ళీ పుట్టించగలరా, ఆ పాటను 10 మందికి వినిపించగలరా. నాన్నకు ప్రేమతో సాయి చంద్ ఇచ్చిన గిఫ్ట్లే తనకి ఇప్పటికీ వెంటాడుతుంటాయి, తనతో పాటు ఉంటాయి అంటున్నారు సాయి చంద్ తండ్రి. సాయి చంద్ ఇచ్చిన సెల్ ఫోన్, వెహికల్, టీవీ, ఈ 3 కూడా సాయి చంద్ జ్ఞాపకాలకి ఉంటాయి. వాటితో పాటు సాయి చంద్కి ఇచ్చిన పాట, ఈ పాట ఎప్పుడు కూడా పాట బతుకున్న కాలం సాయి చంద్ ఉంటాడు, సాయి చంద్ ఉన్నంతకాలం పాట ఉంటుంది. ఆ పాట గొంతుకు నాదైనా నాకు మించిన గారికి నా కొడుకు ఎదిగారు కాబట్టి సాయి చంద్ర తండ్రిగా ఉండ నా పేరు చెప్పుకోవడానికి గర్వపడతానని చెప్తున్నారు సాయి చంద్ తండ్రి. ఇది వారం సాయి చంద్ తండ్రి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.
అన్న థ్యాంక్స్ సార్. మీకు కూడా సార్ ధన్యవాదాలు సార్.